అసలు ఇప్పటి వరకు ఎన్ని కలియుగాలు ముగిశాయి? అసలు మనం ఏ కలియుగంలో నివసిస్తున్నాం? అసలు ఏమిటి కాలచక్రం యొక్క వాస్తవిక రహస్యం? వీడియోని చూసే ముందు ఒక లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీకు ఆ శ్రీకృష్ణుడు ఇష్టమైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని ఇక చూసేయండి. మన హిందూ ధర్మం ప్రకారం యుగాలు మారడం అనేది యుగ చక్రంపై ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మ గ్రంథాలలో 4 యుగాల గురించి వర్ణన ఉంది. వాటి ఆరంభం ముందుగా సత్యయుగం నుండి ప్రారంభమవుతుంది. తర్వాత త్రేతాయుగం, ఆ తర్వాత ద్వాపర యుగం, ఆ తర్వాత కలియుగం వస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం కలియుగంలో ఉంటున్నాం. ప్రతి యుగం తర్వాత మరొక యుగం వస్తుంది మరియు కలియుగం తర్వాత యుగాల వ్యవధి అయిపోతుంది. ఏ విధంగా అయితే గడియారంలో రాత్రి 12 దాటగానే తర్వాత రోజు వస్తుందో అదే విధంగా యుగాలు అన్ని సమాప్తమైన తర్వాత మరొక కాలచక్రం వస్తుంది. అయితే నిజానికి 99% హిందువులకి ఈ నిజం ఇప్పటి వరకు తెలియదు. అదేమిటంటే ఇప్పుడు మనం నివసిస్తున్న కలియుగం ఏదైతే ఉందో ఇది కేవలం ఒక్క కలియుగం మాత్రమే కాదు. దీనికంటే ముందు ఎన్నో కలియుగాలు గడిచాయి మరియు ఈ కలియుగం తర్వాత కూడా కాలచక్రంలో మరెన్నో కలియుగాలు వస్తాయి. దీని యొక్క విస్తారమైన వివరణ మన హిందూ గ్రంథాలలో ఇప్పటికీ ఉంది మరియు ఈ కారణంగా మన యొక్క హిందూ గ్రంథాలు నేటి ఆధునిక శాస్త్రాల కంటే ఎన్నో రెట్లు అడ్వాన్స్గా ఉన్నాయి. నేడు శాస్త్రవేత్తలు కోట్లలో ఖర్చు పెట్టి శాటిలైట్ సహాయంతో విశ్వం గురించి తెలుసుకుంటున్నారు. గ్రహాల దిశలు, గురుత్వాకర్షణలు వంటివి మరియు మరెన్నో కొత్త గ్రహాలను కనుక్కోవడానికి శాటిలైట్లపై ఆధారపడి ఉన్నారు. కానీ విశ్వంలోని ప్రతి కోణం గురించి మన హిందూ గ్రంథాలలో ముందుగానే రాసి ఉంది. అది భూమి నుండి సూర్యుడి మధ్య ఉన్న దూరమైన, సూర్యుడి విస్తీర్ణమైన, అంటే సూర్యుడి 7 గుర్రాలు అంటే సూర్యుడి కిరణాలు 7 రకాలుగా వేరు చేయడం వంటివన్నీ మన గ్రంథాలలో ఉంది. గాడ్ పార్టికల్స్ గురించి కూడా మన గ్రంథాలలో చూడవచ్చు. మన హిందూ గ్రంథాలను సంపూర్ణంగా చదివితే మనకి కాలచక్రం గురించి తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సమయం అనేది ఒక చక్రం, అది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది మరియు ఇది ఒక భ్రమణం పూర్తి చేసిన తర్వాత ఒక యుగాన్ని పూర్తి చేస్తుంది. అయితే మనం ఇప్పటి వరకు ఎన్ని యుగాలు గడిచాయి, ఎన్ని కలియుగాలు గడిచాయి మరియు మనం ప్రస్తుతం ఎన్నో కలియుగంలో ఉన్న అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సృష్టి యొక్క రచయిత, పాలకుడు మరియు సృష్టి నాశకుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చెప్పడం జరిగింది. వీరిని త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు. ఇందులో బ్రహ్మదేవుడు బ్రహ్మాండాన్ని నిర్మించాడు. అంతేకాదు ఆ నారాయణుడి నాభి నుండి బ్రహ్మదేవుడి జననం కూడా అయ్యింది. అంటే బ్రహ్మాండం నుండే బ్రహ్మదేవుడి జన్మ జరిగింది. కానీ మన సృష్టి నియమం ప్రకారం ఎవరిదైతే జననం అవుతుందో అతనికి మరణం కూడా తప్పదు. ఈ కారణంగానే ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడి జననం అయిందో అదే విధంగా బ్రహ్మదేవుడి మరణం కూడా అవుతుంది. ఈ విధంగా మన బ్రహ్మదేవుడి యొక్క సృష్టి జరిగింది. అయితే దీని అంతం కూడా అవుతుంది. కానీ మీకు చెప్పాలంటే కాలఖండం ఎంతటి విశాలమైనది అంటే దాని అంతం వరకు ఎవరైతే జీవించి ఉంటారో వాళ్ళు అమరత్వాన్ని పొందుతారు. శాస్త్రాల ప్రకారం బ్రహ్మదేవుడి జీవన జ్యోతి 100 ఏళ్ళు ఉంటుంది. కానీ ఈ 100 ఏళ్ళు కలియుగం కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఎలాగంటే మనకిప్పుడు 365 రోజులు ఉంటే ఒక సంవత్సరం అవుతుంది. ఇవి 2 విధాలుగా విభజించి ఉంటాయి. ఒకటి రాత్రి, ఇంకోటి పగలు. సరిగ్గా ఇదే విధంగా బ్రహ్మదేవుడు ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక మన్వంతరంలో 4 యుగాలు ఉంటాయి మరియు ఈ 4 యుగాలు ఉంటాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఉంటాయి. మన కలియుగం 4,32,000 సంవత్సరాలది. కానీ ఈ సమయాన్ని మనం బ్రహ్మదేవుడి కోణంలో చూస్తే 4,32,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడి ఒక్కరోజు గడిచినట్టు అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఆలోచించి చూడండి, బ్రహ్మదేవుడి వయసు 100 సంవత్సరాలు ఉంటే మన దృష్టికోణంలో బ్రహ్మదేవుడి ఆయుష్ ఎంత ఉంటుంది? అయితే ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి 91వ సంవత్సరం మొదటి రోజులో నివసిస్తూ ఉన్నాం. దీనికంటే ముందు కల్పం యొక్క 7వ మన్వంతరం సమయం నడుస్తుంది మరియు ఇది 28వ మహాయుగం నడుస్తుంది. అంటే ఈ రోజు వరకు 2478 కలియుగాలు గడిచాయి. అవును ఫ్రెండ్స్, మనం 2478వ కలియుగంలో జీవించి ఉన్నాం. మనకంటే ముందు 2478 కలియుగాలు గడిచాయి. మీలో కొంతమందికి ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న మొదట్లో వచ్చి ఉండవచ్చు. దీంతో ముడిపడి ఉన్న ఒక కథ కూడా మన హిందూ గ్రంథాలలో మనకు దొరుకుతుంది. ఈ కథ మరెవ్వరిదో కాదు, కాకంబుషుడిది. హిందూ గ్రంథాల ప్రకారం లోభస్ ఋషి ఇచ్చిన శాపం ప్రకారం కాకంబుషుడు కాకిలా మారాడు. శాప విమోచనం కొరకు అతనికి రామమంత్రం మరియు ఈచ్ఛమరణ వరణం కూడా ఇవ్వడం జరిగింది. దీని తర్వాత అతను కాకి రూపంలోనే జీవించాడు. కాకభూషణుడే మొదటిసారి రామాయణం పక్షిరాజు అయిన గరుడకి చెప్పడం జరిగింది. మీరు ఈ మాట వింటే ఆశ్చర్యపోతారు. అదేమిటంటే మన హిందూ గ్రంథాలలో ట్రైన్ ట్రావెలర్ గా గుర్తించబడడం జరిగింది. ఆయన 11 వేరు రామాయణ కాలాలను మరియు 16 వేరు మహాభారత
కాలాలను చూశాడు అంట. అయితే మనం ఇప్పటి వరకు ఉన్న లేకున్నా కనీసం 14 సార్లు ఆయన కలియుగం అంతం చూసి ఉండవచ్చు. ఆయన బ్రహ్మదేవుడు మరణించి మరలా పుట్టడం చూసి కూడా ఉండవచ్చు. ఆయన మన బ్రహ్మాండం లాగే మరొక బ్రహ్మాండమైన అంటే సమాంతర బ్రహ్మాండాన్ని కూడా చూసి ఉండవచ్చు. మరియు ఆయన మరొక ప్యారలర్ బ్రహ్మాండంలోకి వెళ్లి జరుగుతున్న రామాయణాన్ని చూసి ఉండవచ్చు. నేడు మనం ట్రైన్ ట్రావెలర్ కి సంబంధించిన ఇంటర్స్టెల్లర్, టైమ్ మిషన్, మార్షల్ లాంటి మూవీస్ ని చూసి ప్రేరేపితులవుతున్నాం. కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మీకు చెప్పాలంటే ఇదంతా సాధ్యమవుతుంది. మన హిందూ ధర్మ గ్రంథాలలో వీటి గురించి ప్రతి విషయం క్లుప్తంగా చెప్పడం జరిగింది. అదే విధంగా మన విజ్ఞానంలో కూడా సమాంతర ప్రయాణం గురించి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మాండాలను వేరువేరు బ్రహ్మదేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఈ కారణంగా మనం వేరే బ్రహ్మాండంలో ఏ విధంగా నడుస్తుంది మరియు ఎన్నో కలియుగం నడుస్తుంది లేదా సత్యయుగం నడుస్తుందా ద్వాపరయుగం నడుస్తుందా అనేది చెప్పలేం. అక్కడ ఏ యుగం నడిచినా అక్కడ కూడా ఇదే విధంగా 4 యుగాలు, అక్కడ కూడా ఇదే విధంగా 4 విధాల కాలచక్రాలు ఉంటాయి. ఈ రోజుకు ముందు 2478 కలియుగాలు గడిచాయి. ముందు ముందు కూడా ఎన్నో వేల కలియుగాలు నడుస్తాయి. ఎప్పటి వరకు అయితే బ్రహ్మదేవుడు పుట్టి మళ్ళీ మరణిస్తాడో అప్పటి వరకు ఈ తతంగం నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే 4,32,000 సంవత్సరాలు గడుస్తాయో అప్పటి వరకు కలియుగం అంతమవుతుంది, సత్యయుగం ప్రారంభమవుతుంది. మరి బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు గడుస్తుంది. ఎప్పుడు మళ్ళీ సమయం యొక్క కాలచక్రం మొదలవుతుంది. మళ్ళీ ద్వాపర, త్రేత, కలియుగం, సత్యయుగం వస్తుంది. కానీ ఏ విధంగా అయితే కలియుగం ముగుస్తుందో అదే విధంగా భూమి మీద పాపం అనేది పెరుగుతుంది. భూమి పైన ధర్మం నాశనం అయ్యి అధర్మం పెరుగుతుంది. త్వరలోనే కలియుగం కూడా ముగుస్తుంది మరియు సమయచక్రం మళ్ళీ మొదలవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి తెలపండి. అదే విధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.